గూడూరు పట్టణంలోని జేఎస్ రాయులు కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వైభవంగా నిర్వహించారు. భక్తులు వ్రత పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఒక ఉపాయం చెప్తే మేము ఆయన దగ్గర ఉండే సుదర్శన చక్రాన్ని సంస్కృతంలో సుధాన్యాలకి ఏంటి స్వామి వ్యత్యాసం అంటే ఆ స్వామి వారి యొక్క తపస్సు చేసుకునేదానికి కానీ యాగాలు చేసుకునేదానికి కానీ ఫలితాలు కలుగుతాయో మాకు సవిస్తరంగా వివరించండి అంటే వీళ్ళు గూడూరు పట్టణంలోని జేఎస్ రాయులు కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వైభవంగా నిర్వహించారు. భక్తులు వ్రత పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అది వారికి ముక్తి మార్గం అన్నమాట. మనుషులందరినీ గమనిస్తాడనమాట. ఈ భూలోకంలో మనుషులందరికీ భక్తి పని ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి లేదా దేవతలకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే మనము ఇవాళ అమరుడు అమృతాన్ని తాగారు అయినప్పటికీ రాక్షసులకు ఎందుకు భయపడతారంటే దేవతలు అమరులు అయినప్పటికీ వాళ్ళు ఆ బలాన్ని తగ్గించడం కోసమే రాక్షసులు ఈ యజ్ఞాలు కానీ తపస్సులు కానీ ఏ స్వామి మనుష్యుల్ని ఎంత ప్రత్యేకమైనది ఏంటంటే ఏ జంతువుకి లేనిది మనకి అందువలనైనా సరే అని చెప్పడం మానేసి ఆయన మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు వైకుంఠానికి. తెల్లటి వస్త్రాలు ధరిస్తాం అదే అతీతమైన రూపము గలవాడా ఆది మధ్యాహ్న యాగాదులు చేయడానికి మాకు ఏవైతే సమిధులు ఉన్నాయో రోజున మనం ఒక గృహాన్ని కొనుగోలు చేసిన సలహా ఇవ్వడము వీళ్ళందరూ కలిసి మహావిష్ణువు దగ్గరకు వెళ్ళడము లేదు రాదు మనిషికి మాత్రమే ఉండదు. ఏంటయ్యా విచక్షణ జ్ఞానము మనకి తల్లి తండ్రి తెలుసు, అలాగే మనం ఏర్పరచుకున్న భావమర్ది ఇలాంటి బంధాలు ఉన్నాయి. మనము ఎవరితో ఏ విధంగా ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి